ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశము కలవు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. విద్యార్థులకు యోగ కాలము. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటారు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. పెయింట్స్ మరియు ప్లైవుడ్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. వ్యాపార అభివృద్ధికై వేసే అడుగులు లాభిస్తాయి. ప్రతి పని అందు అదృష్టం తోడవుతుంది. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు చట్టపరమైన ఇబ్బందులు ఉండును. విదేశీ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. మధ్యవర్తిత్వాలు అంత మంచిది కాదు. స్నేహితులకి అధిక ధన ఖర్చుని చేయవలసి వస్తుంది. భద్రకాళ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వృత్యరీత్యా లేదా ఏదైనా కారణముల వలన గృహానికి దూరంగా ఉండవలసి పరిస్థితి ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సుగంధ ద్రవ్యాలు మరియు గిఫ్ట్ ఆర్టికల్ వ్యాపారస్తులకు ఆదాయము తగ్గుముఖం పడుతుంది. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. వృత్తి అందు సోమరితనం అంత మంచిది కాదు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. సోదరితో తగాదాలు ఏర్పడతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బంగారం కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశము కలదు. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈ వారంలో మీడియా రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఒక స్నేహితుని ఆర్థిక సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సంతాన ఎదుగుదల కోసం కృషి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత మరియు చర్మ సంబంధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఫార్మసీ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సంకల్పించిన పనులలో మొదట ఆలస్యమైనప్పటికీ చివరికి పూర్తవుతాయి. తగాదాల జోలికి పోకూడదు. గతంలో చేసిన పొరపాట్లకు తగు మూల్యం చెల్లించవలసి వస్తుంది. నూతన ఆదాయ మార్గాల పట్ల ఆసక్తి చూపుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకుంటారు. సోదరులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ సిక్స్ సెన్స్తో రాబోయే సమస్యను ముందుగానే పసిగడతారు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. బంగారము మరియు వెండి వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. బ్యాంక్ ఉద్యోగస్తులకు పనిభారం ఉండును. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన వస్త్రలాభము కలదు. విద్యార్థులకు విద్య యందు సోమరితనం అంత మంచిది కాదు. 2 విధాల ధనార్జన ఉంటుంది. సోదరులతో సఖ్యత బలపడుతుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోలీస్ శాఖ వారికి వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కుడి చేతికి గాయాలయ్యే అవకాశము కలదు. మీ జీవిత భాగస్వామికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము కలదు. కళారంగంలో ఉన్నవారికి సభా గౌరవం దొరుకుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. భూమి తగాదాలు పరిష్కారమవుతాయి. జూదానికి దూరంగా ఉండాలి. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈ వారంలో గృహమునందు అగ్ని సంబంధిత ప్రమాదం జరిగే అవకాశము కలదు. విద్యార్థులకు శ్రమ చేయవలసిన సమయం. తల్లి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మీ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటారు. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో తగాదాలు అంత మంచిది కాదు.
పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలు వంట చేసేటప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశము కలదు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి స్థానచలనము అయ్యే అవకాశము కలదు. మధ్యవర్తిత్వాల వల్ల లాభపడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో వినోదాలలో పాలు పంచుకుంటారు. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామితో తగాదాలు ఏర్పడతాయి. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మొండితనంతో అనుకున్నది సాధిస్తారు. శారీరక శ్రమ గోచరిస్తోంది. నూతన భూగృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కోర్టు కేసుల యందు విజయాలు సాధిస్తారు. దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తారు. జ్యోతిష రంగంలో ఉన్నవారికి సభా గౌరవం దొరుకుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశము కలదు. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. శరీరము తొందరగా అలసిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మీ తెలివితేటలతో అధిక లాభాలను పొందగలుగుతారు. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దుష్టులతో అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. రవాణా శాఖ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారంలో శారీరక సౌఖ్యము ఉంటుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందులు ఉండును. తల్లి తరపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరులు మీ మీద చూపించే ఆరాటము మరియు బాధ్యత వలన నష్టపోయే అవకాశము కలదు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మెడికల్ షాప్ వ్యాపారస్తులకు నష్టము కలిగే అవకాశాలు కలవు. స్కిన్ ఇన్ఫెక్షన్, జాయింట్ పెయిన్స్, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పులు కొంతమేరకు తీర్చగలుగుతారు. శరీరము తొందరగా అలసిపోతుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి కుటుంబానికి దూరంగా విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. పోలీస్ శాఖ వారికి కరప్షన్కి దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. పట్టుదలతో సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైన ఎదుగుదల కోసం నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. వడ్డీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. అప్పులు కొంతమేరకు తీర్చగలుగుతారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ గోచరిస్తోంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ముఖ్యమైన విషయములందు తండ్రి మాటలతో ఏకీభవిస్తారు. మంచి మనసుతో మీ దగ్గరి సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు చేజారిపోయే అవకాశము కలదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. దీర్ఘకాలికమైన సమస్యల నుంచి బయటపడతారు. సంకల్పించిన పనులు కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ఆయిల్, లిక్కర్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కన్ఫ్యూజన్కి గురవుతారు.
తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శారీరక సౌఖ్యము ఉంటుంది. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. పెయింట్స్, రబ్బర్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. గృహమునందు శుభకార్యము నిర్వహించే అవకాశము కలదు. సంతాన ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం. ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.